మట్టి ఏంది, నీళ్ళేంది, ఇది ప్లాస్టిక్ కవర్ ఏంది, వాటర్, ఇంటి ముందట ఎందుకు కూర్చోబెట్టిన బొమ్మలక్క తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? కాచిందక్క. ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఎండాలి కదా, దాన్ని ఎట్లా ఎండబెట్టాలి? అదే పచ్చి దీపంతో నువ్వు ఎంత మహా గుర్తురా. ఫస్ట్ నువ్వు కలిపది ఏమైతుంది? అయ్యో చాలా ఎక్కువైంది అన్నట్టు, కొంచెమే వేయాలైతే వాటర్. ఇగో ఓకేనా? ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది అయితే. పెద్ద మాట అన్నాడు సరాడు. ఆ దీపము నువ్వు ముగ్గేసి అందులో పెట్టేంత వరకు అది వెలగాలి. నాకు అర్థం కాలేదు సార్. ఓ దీపమా, ఓ దీపమా, నా చేత చేయబడిన దీపమా. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నా చేత చేయబడిన దీపమా, నిరంతరం. బాగాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది మీరన్నా చెప్పండి. ఆరే నీకు మాయి దీపం, కార్తీక దీపం, తెలిసిన కదా ఒట్టి దీపం కాదు, నాకు చెప్తా. రండి దగ్గరికి. ఓయ్ అమ్మా, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ సైరియా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను అగారు నుంచి ఆసమ్ వాక్యూమ్ క్లీనర్ అండి, అది కూడా కార్ కోసం. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ పిన్ ఇలా ఓపెన్ చేస్తే ఈ పోర్షన్ లో వచ్చేసి మనకు డస్ట్ అనేది స్టోర్ అవుతుంది. అండ్ ఫిట్టింగ్ వచ్చేసి మనకి కింద నుంచి ఇలాంటి క్లిప్స్ వస్తే ఇలా లాక్ అయిపోతుంది అనమాట. ఈ పోర్షన్ వచ్చేసి మౌత్ ఆఫ్ ది వాక్యూమ్ క్లీనర్. అండ్ ఇది వచ్చేసి పవర్ఫుల్ 106 వాట్స్ కాపర్ వైండెడ్ మోటార్. అండ్ ఈ కార్ వాక్యూమ్ క్లీనర్ సక్షన్ పవర్ వచ్చేసి 4.5 kPa, విచ్ ఈస్ చాలా బెటర్ అంటే బెటర్. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి చార్జబుల్ అండ్ 2500 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది. మనం ఒక్కసారి చార్జ్ చేసినట్టయితే 20 minutes అంటే ఆల్ ఓవర్ ద కార్ అంతా కూడా అట్ టైం మనకు క్లీన్ అయిపోతుంది. సో సూపర్ కదా. ఓ దీనికోసం ఈ పైప్ అయితే ఇస్తారనమాట. ఈ కనెక్టర్ వచ్చేసి మనం ఇటువైపు కనెక్ట్ చేసుకొని అండ్ కార్ లో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది. అండ్ వాక్యూమ్ క్లీనర్ కి మనకి ఇలాంటి కనెక్టర్ ఒకటి ఇస్తారనమాట. సో దీన్ని మనం దీనికి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకొని సీట్స్ మధ్యలో గ్యాప్స్ అండ్ చిన్న చిన్న సైడ్ గ్యాప్స్ ఉంటాయి కదా కార్ లో, అందులో ఉన్న డస్ట్ ని కూడా చాలా అంటే చాలా నీట్ గా క్లియర్ చేస్తుంది. అండ్ ఇది ద స్పెషల్ వన్. అండ్ మనం సీట్స్ పైన ఉండే డస్ట్ అంతా కూడా చాలా అంటే చాలా నీట్ గా క్లియర్ చేస్తుంది అనమాట. దీనిపైన ఉండేటువంటి బ్రష్ వెసల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన సీట్స్ గ్యాప్ లో అండ్ సీట్ సైడ్ లో ఉండేటువంటి డస్ట్ చిన్న పార్టికల్స్ 99.9% డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా చాలా నీట్ గా క్లియర్ చేస్తుంది. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఫుల్ గా ఛార్జింగ్ పెట్టాను మీకు చూపిద్దాం అని చెప్పేసి. ఒకసారి నేను కారు ఎలా క్లీన్ అవుతుందో కూడా మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. దెన్ దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. లెట్స్ యూస్ దిస్ అగారో కార్ వాక్యూమ్ క్లీనర్. ఛార్జింగ్ ఇలా ఫుల్ గా ఉంది. నేను ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ గా యూస్ చేస్తా. యాక్చువల్ గా రోజు దీంతో క్లీన్ చేస్తా కదా, అందుకని మన దాంట్లో ఎక్కువగా లేదు. సో చాలా అంటే చాలా బాగా క్లీన్ అయింది నిజంగా. సో నాకు ఇంత బాగా నచ్చింది కాబట్టి నేను వీడియో తీసి మరీ చూపిస్తున్నాను. సో వాక్యూమ్ క్లీనర్ తో పని అయిపోయింది కదా, సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇంత డస్ట్ ఉంది లోపల. వాక్యూమ్ క్లీనర్ లో వచ్చేసి మనకు స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ ఉంటుంది. ఇది 99.9% డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా క్లీన్ చేస్తుంది. అండ్ దీని క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇలాంటి చిన్న బ్రష్ కూడా వీళ్ళే ఇస్తారనమాట టు క్లీన్ దిస్. సో ఇలా అంటే దీంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా మనకి నీట్ గా వెళ్ళిపోతుంది. సో మరి నాలాగా కొంచెం నీట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళంతా దీన్ని ఒకసారి కడుక్కొని పెట్టుకుంటారు. సో బేసికల్ గా అయితే నేను కడుక్కొని పెట్టుకుంటాను, లేదంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ ఇలా బ్రషింగ్ తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకు అగోరో వాళ్ళు ఇంకొక బ్యాగ్ కూడా ఇస్తారు టు క్యారీ దిస్. సో థింగ్స్ అన్ని కూడా దీంట్లోనే వేసుకొని మనం కార్ డిక్కీలో పెట్టుకున్నా సరిపోతుంది. సో ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ అగారో వాక్యూమ్ క్లీనర్, కార్ వాక్యూమ్ క్లీనర్. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. సో తప్పకుండా మీరు కూడా దీన్ని యూజ్ చేసి నాకు రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా ఇలా ఫిక్స్డ్ గా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే మోటార్ లోకి డస్ట్ ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఫిక్స్డ్ ప్రాసెస్ లో ఇస్తారు. సో
చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో అండ్ కాంపాక్ట్ కూడా. సో డోంట్ ఫర్గెట్ టు బై దిస్ అండ్ యూస్ దిస్. హాయ్ చెప్పు ఎందుకు ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వన్ సారీ సౌజీ సైడా. ఎస్ ఓన్లీ సౌజీ సైరా. సో మర్చిపోయినా విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక చిన్న కాంపిటీషన్, బికాస్ దివాళీ వస్తుంది కాబట్టి దీపావళి రోజు మనం ఎలాగో చేసే పని ఏంటో చెప్పు. పటాకులు కలుస్తాం. ఇక్కడ పని చేసే పని చెప్పు. పర్వాలేదు చేసేది కాదు, పని చేసే పని చెప్పు. ఏం పటాకులు కాల్చు నీకు అర్థం అవుతుందా? మన సరే, ఇప్పుడు చుట్టూ ఉన్న ధూళి అవన్నీ కూడా పటాకులు కాలుస్తాం కదా, కాలిస్తే మరి నువ్వు పటాకులు తయారు చేయగలుగుతావా? పటాకలా నేను కడప రెడ్డమ్మ బాంబులు తయారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ఫ్ మేడ్ చేసుకునేటువంటి పటాకులు మనం ఎలాగో చేసుకోలేం కాబట్టి. చిన్నక్క ఎందుకు పిలిచినావు? మట్టి ఏంది, నీళ్ళేంది, ఇది ప్లాస్టిక్ కవర్ ఏంది, వాటర్ ఇంటి ముందు ఎందుకు కూర్చోబెట్టినది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఫస్ట్ ఇవన్నీ చెప్పు. సరే, ఇప్పుడు మనం ప్రతిసారి దీపాలు బయట నుంచి కొనుక్కొని వచ్చి చేసుకుంటాం కదా, దివాళీ రోజు ముగ్గేసుకొని దీపాలు వెలిగించుకుంటాం కదా. బట్ ఇవాళ ఏంటంటే మనమే దీపాలు చేసుకొని దీపాలు నేను ఒక దీపం ఉద్ధరిస్తే చాలు. చెప్పు. సారీ, దీపం అయితే ఒక సైజు, దీపాలు అయితే ఎక్కువ చేయాలి మరి. అయితే ఓకేనా? ఇదే మట్టి అవునా నిజమా? మనమే ముగ్గులేసి దీపాలు, ఎవరు ది బెస్ట్ దీపం వెలిగించి ముగ్గేస్తారు. ఇప్పుడు దీపంతో కూడా ఆపట్లేదు, తర్వాత ముగ్గు దాంట్లో ఫ్లవర్స్ ఇస్తా ఒక చిన్నది, అట్లీస్ట్ ఇట్లా ఒక స్ప్రెడ్ చేసిన ఫ్లవర్స్ తోని మంచి దీపం పెడితే చూడడానికి కాచినాక. ఇప్పుడు చేసిన తర్వాత ఎండాలి కదా, దాన్ని ఎట్లా ఎండబెట్టాలి? అదే పచ్చి దీపంతో నువ్వు ఎంత మహా గుర్తురా, నువ్వెంత భక్తురాలు అర్థమైపోతుంది. ఇది బట్ నువ్వు కాదులే, స్టిల్ అర్థమైపోతుంది. ఓకే, నువ్వే డిసిషన్ అన్ని నువ్వే చేసుకుంటావు. చెప్పు, విషయం చెప్పు. అంతే. సరే, ఇప్పుడు దీపం వేసి దీపం రెడీగా పెట్టుకొని దాన్ని ముగ్గేసి దివాళీ. ఇంకా నేను పచ్చి దీపంలో వాటర్ వేసి దీపం వెలిగించాలి. ఇట్లా చిన్నక్క నీకు ఇట్లా థాట్స్ వస్తాయి. పచ్చి దీపంలో నీళ్ళు వేస్తే మళ్ళీ మట్టి కడగదా చిన్నక్క? అది ఇచ్చిపోయి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు పిచ్చి అనుకుంటున్నాను, పిచ్చి అని చేద్దాం. సరే, పచ్చి దీపంలో ఆయిల్ వేసి దీపం వెలిగించాలి. పచ్చి దీపంలో సరే, కొంచెం ఫ్యాన్ పెట్టు. సరేనా? నీకు తెలుసా, ఆరిన తర్వాత మట్టి కుండలు మట్టి ప్రమిదలు వేసినప్పుడు వాటిని కాల్చుతారు. ఈ విషయం తెలుసా? నాకు అదంతా తెలియదు. ఇప్పుడు నా దీపం మాత్రం పచ్చి దీపం. నా దీపం పచ్చి దీపమై ఉండాలి, మట్టి దీపమై ఉండాలి. ఆ డోర్ దగ్గర ఒకటి, ఈ డోర్ దగ్గర ఒకటి వెలగాలి. నీకు ఒకటే డోర్ కదా, డోర్ కట్టపక్క ఇటుపక్క అన్ని ఇట్లా డిస్క్రైబ్ చేయాలి. నేను చెయ్యాలి మరి. ఓకే, రెడీయా? రెడీ. ఓకే, మట్టి అడుగుతావా? మట్టి కూడా పర్టికులర్ ఇంత మట్టినే ఇస్తాను, మళ్ళీ మళ్ళీ వేస్ట్ చేసుకుంటా చెయ్యొద్దు. మట్టి ఈస్ మోర్ పవర్ఫుల్. కమాన్, సేమ్ తీసుకుంటా. లోపల నువ్వు వేరే మట్టి పెట్టుకున్నావు. ఓకే, మనుషులే కదా, అమ్మకాలే ఉండవు ఇవాళ రేపు. కాదు, ఇది చాలా పెద్దగా ఇద్దాము ప్రమిద. ఎంత చేసిన ఎంత సైజ్ ఏం లేదు కదా, ఇట్లా సైజ్ ఏం లేదు. నాకు ఏ సైజ్ అయితే ఆ సైజ్ చేస్తే, నువ్వు ఏ సైజ్ అయితే ఆ సైజ్ సైజ్ చేసుకుంటావు. నా సైజ్. ఓకే, మన పవన్ నిజం వచ్చింది. ఓకే, ఇక మొదలు పెడదాం. అయ్యో, ఎక్కువ ఇద్దండి. ఏంది ఇది? అన్నం తిన్నట్టు కలిపినట్టు. అవును, అట్లా కలిపొద్దా? ఫస్ట్ నువ్వు కలిపది ఏమైతే ఇది. అయ్యో, చాలా ఎక్కువ అయింది అన్నట్టు, కొంచెం వేలైతే వాటర్. అందుకే కాదే బాగా. నువ్వు నన్ను డెమో తీసుకుంటున్నావు ఏంటి? లేదు, అయితే చిన్నగా చేద్దాం. ఓకేనా? ప్లీజ్ సిరి, కొంచెం డ్రై మట్టి ఇస్తా. ఇగో ఇందుకే చెప్పిన నేను, పర్టికులర్ మట్టి ఇస్తే నువ్వు మట్టిలోనే చెయ్యాలని చెప్పి. ఇట్లా మాటికి తీయకు. ఏంది, ఏం టాస్క్ ఇది? నాకు అర్థం. సరిపడేంత మట్టి కూడా ఇవ్వకుండా నువ్వు నా డెమో ఇచ్చి నీళ్ళు తక్కువ పోసుకున్నావు. అవును మరి శిరీష, ఎట్లా చేస్తే ముంచినక స్మూత్ అందం. శిరీష, దేనికైనా అందం అనేది చాలా ఇంపార్టెంట్. నేను అసలు టాస్క్ లో తిరిగితే అందం పట్టించుకోను. ఓకే, డన్.
ఇది మట్టితో కేక్ వేస్తుంది. ఏంది ఇది? ఈ ఒక షేప్ రావట్లేదండి. అందుకే చెప్పిన దీంతో చేయడం కొంచెం కష్టమే, చూసుకోండి. చిన్నక్క ఇందులో ఒక పని చేద్దాం అనిపిస్తుంది. ఇది ఇట్లనే పెట్టి దీంట్లో ఒక మొలకేస్తా. నాది అయిపోయింది ఆల్రెడీ. ఏం చేసినవి? ట్రై చేసి ఉండాల్సింది నేను. కాదు, అది ఏం షేప్ చెప్పవా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామని. ఆయిల్ వేసుకుంటాం. అదే చపాతీ పిండి అదే అనిపిస్తుంది, సాఫ్ట్గా వస్తుందేమో అని. అట్లా వస్తలేదు. చిన్నక్క నీకు రాని టాస్క్లు ఎందుకే నీకు? ఇప్పుడు ప్రమిద అంటే గుండ్రంగానే ఇట్లా షేప్గా ఇట్లా ముక్కు ఇట్లా షార్ప్గా వచ్చి అట్లా ఉండాలని లేదు కదా. ఇంకా నేను కుబేర దీపం చేద్దాం. ఒక దీపము ఆగినప్పుడు అది ప్రమిద అన్నట్టే. ఒక మనం నూనె పోసి దాన్ని ఈ దీపం దాంట్లో కంట్రోల్ చేయమన్నా నేను పిచ్చిలేసిందా? దీపం దాంట్లో వెలుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా దీపం అన్నట్టే, అది కిందది ప్రమిద అన్నట్టే. అది ఎందుకు అర్థం కాదు? ఇది కొంచెం మట్టి నేను నా ఇందులో నా మట్టి దొబ్బేస్తున్నావు. చిన్నక్క ఇది అనకూడదు కదా. నీకు ఫైనల్ గా దీపం వెలగడం ఇంపార్టెంట్, ఓకేనా? అసలు ఇది వంకమంటానా చిన్నక్క? ఇగో ఇవన్నీ అడగొద్దని నేను ముందే చెప్పిన. సేమ్ ఇగో ఓకేనా? ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది. అయితే పెద్ద మాట అన్నాడు సరాడు. కాదే, ఓకేనా? ఈ దీపాన్ని ఇక్కడ నుంచి జరిపే పని లేదు, ఓకేనా? ఇది ఎక్కడుందో అక్కడే ముగ్గే, అక్కడే పెట్టడం. ఇది జరిగేటట్టుగా లేదు. అమ్మో, అయితే నేను చేతిలో పట్టుకొని ఇవ్వాలి మనం. అయిపోయింది నా దీపం. టాస్క్ నీదే కదా, నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి. ప్రాక్టీస్ చేయలేదు, మంచి ఇంట్లో ప్రాక్టీస్ చేసి కిలో మట్టితో ఎన్ని వేస్టేజ్లు చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నావు. నేను ప్రాక్టీస్ చేశాను శ్రీకాంత్. డిఓపి ముందట ఎందుకు ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? డిఓపి లేకుండా నేను అట్లా చేయలేను. మళ్ళీ వాళ్ళు ఒకవేళ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని నేను డిఓపికి కూడా చెప్పలేదు ఇది ఏంటని. ఇవో చూసావా? చూడండి, నేను నాదే చూసుకోనికే సరిపోతలేను. అదంతా ఓకే కానీ దీపం ఇది చూడవే. దీపం కాదు, ప్రమిదేది అనాలేమో. చిన్నక్క ఒకటి గుర్తొస్తుంది చిన్నక్క. తిట్టొద్దు, తిడతారేమో జనాలు. వద్దులేవి, పండుగ పూట మరి పవిత్రంగా చేసేది చెప్తుంది, బాగోదేమో. చెప్పకైతే ఎందుకు చిన్నప్పుడు బయట ఇంటెనకాల ఉంటున్నా గుర్తు. ఉన్న చోటనే వెలిగించినా పర్వాలేదు, ఓకేనా? ఉన్న చోట వెలిగించితే ఇంటి ముందర ముగ్గు పెట్టి దీపం పెట్టాలని టాస్క్ ఎందుకు పెట్టావు మరి? నువ్వు ఇప్పుడు దాన్ని చుక్కాయించుకుపోయింది దీపం అని చెప్పేసి లేపకుండా అక్కడనే ముగ్గేస్తావు. చిన్నక్క చాలా చీటింగ్ చిన్నక్క. సరే నువ్వు చేయి అయితే దాని తర్వాత చూద్దాం. నీది కదిలితే అప్పుడు ఆలోచిద్దాం. ఇంకో నేను చేసేసిన పత్తి తీసుకొచ్చి దీపం పెట్టు. ఎండబెట్టద్దు అది. నాకు ఇది ఇట్లా చిన్న ప్లేట్ కింద ఏమన్నా ఉంటే నేను అట్లా దీన్ని లేపగలుగుతాం. మరి ఇది ఆడకపోతే ఎట్లా? ఇంకొన్నది చేతులకు కూడా వచ్చేసింది. వావ్, ప్యూర్ మట్టి దీపం అబ్బా. ఇంకో చిన్నక్క నేను రెడీ చేసేసిన. నేను కూడా చేసేస్తున్నా. ఏంటిది నాకెందుకు లోసుకొస్తున్నావు? గెలు అంటే నీకు తెలియకూడదా ఎట్లా చేస్తున్నాయి ఏందని? నీది అయిపోయిందా దీపం? అవును, ఆయిల్ వత్తిలు అగ్గిపెట్ట తెచ్చా, వెలిగించిన. ఇప్పుడు విను, ఆ దీపము నువ్వు ముగ్గేసి అందులో పెట్టేంత వరకు అది వెలగాలి. నాకు అర్థం కాలేదు సార్. మరి ఊరికే టాస్కా? అంతే. ఇప్పుడు ముందే వెలిగించాలా? ముందే వెలిగేసి ముగ్గులో పెట్టి కదా వెలిగిస్తారు. కాదు, ఇది వేరే. ఇది నేను ఇప్పుడు ఏమైనా నీతో దీపావళి దాని కోసం చేస్తున్నామా, మనం పెడుతున్నామా కావాలని? ఇది కాంపిటీషన్, ఇది వెలుగుతూ ఉండాలన్నమాట. అయ్యో, నాది కదిలిస్తే పక్కకి కాదు. దీపం దానిలో పెట్టేటప్పుడు ఎలా పెడతావు మరి? ఏదో ఒకటి చేస్తలే అవ్వ, గట్టిగా. టాస్క్ ఇచ్చినప్పుడు వేయాలి, తప్పదు కదా.
వద్ద వేసేసిన వెలిగించాలి ఇంకా లేదు నా చూడకో. ఆ? కాదు ఎప్పుడు వెలిగించాలి పూజ? అది అది ముగ్గు రెడీ చేసిన తర్వాత వెలిగించడా ఇప్పుడు వెలిగించడా? ఇప్పుడు వెలిగించాలి, ముగ్గులో పెట్టేంత వరకు వెలుగుతాను. ఇప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు దాకా వెలుగుతూనే ఉండాలన్నా? అవును. అగ్గిపెట్టండి, అగ్గిపెట్టింది అటుపక్క రెడీ వెలిగిస్తున్నా నేను. చూడు నీ దీపాన్ని ప్రమిద వేసిన దీపం కూడా వెలిగిస్తున్నా. వెలిగించు. అయ్యో ఆరే నీకు మా ఈ దీపం కార్తీక దీపం. అమ్మయ్య దీపాన్ని అయితే వెలిగించిన. ఇప్పుడు ముగ్గేడేయాలి మీ ఇంటి ముందట అంతే కదా. నేనేమో నేనే ఫస్ట్ ఎవరు పెట్టిన తర్వాత అప్పుడు పెట్టిన తర్వాత వెలిగిస్తా. నువ్వు చిన్నగా కథలు పడు. నువ్వు ఏం చెప్పావు? ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాత ముగ్గులో పెట్టక కూడా ఎవరిది లాంగ్ టైం ఉంటో అదే పర్ఫెక్ట్ దీపం అని చెప్పావు. ప్రమిద కూడా పర్ఫెక్ట్ రాను. ప్రమిద నేను చేసిన దీపం ప్రాపర్ గా వెలగాలనుకో, నువ్వు దేవుడిని నిజంగా దండం పెట్టుకోవాలి, కరెక్ట్ గా పెట్టుకో. అయితే సరే ఇద్దరం పెట్టుకుందాం. సరే. ఓ మంత్రం చదువు, మంత్రం చదువమ్మా. ఈ నాటకాలని నాకు అస్సలు బుద్ధి కాదు. నేను మామూలుగా ప్లీజ్ నేను చెప్పిన మంత్రం నీ దీపంకి నేను ఎందుకు దండం పెట్టుకుంటాను? నేను మేనిఫెస్ట్ చేస్తున్నా, వాటర్ కి మేనిఫెస్ట్ చేస్తున్నా. దీవాలి అయిపోయింది. నూనె ఏడుందో తెలుసా? నూనె ఎందుకు? నా దీపం నూనె లేకుండా ఎట్లా వెలిగిస్తున్నా? ఓ అదా, సరే ఉందిలే అయితే. సరే. ఓ దీపమా, ఓ దీపమా, నా చేత చేయబడిన దీపమా. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నా చేత చేయబడిన దీపమా, నిరంతరం. బాగాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? మీరన్నా చెప్పండి. నిరంతరం వెలిగేన దీపమా. చెప్పే మేనిఫెస్ట్ రాదు, ఏమన్నా రాదు నీకు. అవన్నీ మేనిఫెస్ట్ ఉంటాయా? ఉంటాయి ఈడ. మళ్ళీ దీపం మరి నిరంతరం చెప్పు. నిరంతరం వెలిగే దీపమా, నిరంతరం వెలిగే దీపమా, నిరంతరం వెలుగుతూనే ఉండు దీపమా. ధూపంగా దీపమా, దీపమా, దివ్యలా దివ్యలా దినచర్యన మా అక్క దినం వెలుగుతూనే ఉండు దీపమా చెప్పేది. మా అక్క దీపం అంటే నా దీపం వద్దా? చెప్పు చెప్పు చెప్పు. బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది. మా అక్క దీపం నిరంతరం నిరంతరం దేవీప్యమానంగా కరిగిపోకుండా నువ్వు దండం పెట్టుకోవాలి. నీ దానికి నేను మేనిఫెస్ట్ చేస్తున్నా. దీనికి ఎంతసేపు చెప్పు దీపం. అందుకనే నేను మంత్రం చెప్తూ నీవు ఎట్లాగో వెలిగించేటప్పుడు అగ్గిపెట్టిన అగ్గిపెట్టి గీకిన సౌండ్ కూడా వినిపించలేదు. ఇది అగ్గిపెట్టి గీకితే సౌండ్ వస్తుందా? అదే మరి రోజు అందుకే పూజలు చేయాలి మినిమం. కాస్త కామన్ సెన్స్. ఎలా ఓకే కొద్ది కొద్ది దీపంలో తలకాయ పెట్టి పోతా. నువ్వు సరే ముగ్గు ఎడేయాలి ఇప్పుడు. ఎక్కడ వేయాలి? ఇక్కడ ఇప్పుడు. సరే ఎవరు ఫస్ట్ ముగ్గేసి దీపం పెడతారో వాళ్ళే గెలిచినట్టు. అవునవును వెళ్ళు. ఈడ గోడ కట్టలేక కట్టిన గోడ కట్టలేకపోతున్నా. ఏం కావాలి నీకు? అసలు అయితే టిష్యూ పేపర్ ఉందా ఒకటి? లేదు. నీవు కొంచెం ఆయిల్ పక్కకు పడ్డది. టీ ఒకటి ఇవ్వే. నువ్వు దిష్టి పెడుతున్నావు అని నేను చేతులు అడ్డం పెడుతున్నావు. ఊకిటే చూడకు. నువ్వు నీదో చెమట వస్తుంది నా దీపానికి. నీదో పెద్ద ప్రమిద. ఇగో ఫస్ట్ ఆ బురదలో నుంచి అప్పుడు అది ప్రతిమ తీవ. నీ మంచి పూలు ఏడకుండా అయిపోతే నేను కూడా టాస్క్ ఆడతాను. నేను నీ ఛానల్ కి వీడియో చేస్తుంది. నువ్వు ఎవరి ఛానల్ కి చేస్తే నేను నా ఛానల్ లటక్కమని ఎగవడాలి. లటక్కమని నేను ఎగవాడ ముందు అక్కడ పెట్టి తీసుకున్నాయి. సరిపడ అన్ని పెట్టు, అన్ని పెట్టు. మంచి కలర్. మళ్ళీ నొక్కేసి దొంగ బుద్ధ పెట్ట. సర్లే మట్టి ఇది కాబట్టి ఫస్ట్ అట్లా చుంచొద్దు. నా ఇష్టం. అయితే లేట్ అయింది కన్సిడర్ చేస్తా. అయితే నువ్వు ఓవర్ యాక్షన్. లేట్ అయింది కన్సిడర్ చేస్తా. నా ఇష్టం. చిన్నక్క మంచి మంచి నాతో మాట్లాడకు, అర్థమైనా? మంచి మంచి పూలు కొట్టేకు. అదంతా నాకు చెప్పొద్దు. నువ్వు
ఆగే బాగా గాలి వస్తుంది, నా దీపం ముగ్గుతుంది. అది అయ్యో భక్తి లేని మనుషులకి అట్లుంటది పరిస్థితి. ఈ దీపం కదులుతలేదండి. ఏ నీలాంటిది కాదు నా దీపం, రా నువ్వు. అయిపోయింది నాది దీపం పెట్టడం ఇక లేట్ కంటే. ఆగాగు, నేను ఇది రౌండ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎట్లనన్నా చేసుకో. అయిపోయింది శిరీష, నేనే చిన్న కట్ల చీటింగ్ చేయించాక ప్లీజ్ చిన్న అబ్బా. విన్ అవ్వడమే పాయింట్ అనుకున్నప్పుడు విన్ అవ్వాల్సిందే. దీపం అట్లా మొహం ఎటు చూడాలి? ఇంటి వైపే చూస్తుంది దీపం. అబ్బో ఒక్క పర్పుల్ పువ్వు, ఒక్క పర్పుల్ పువ్వు ప్లీజ్. ఓకే దేవుడు చూస్తుంటాడే చెప్ప. దీన్ని దొరికిన ఇదంతా పూలన్నీ చుట్టూ వేడిచిన డెకరేషన్ కాదు, ఇది డెకరేషన్ అంటారు దీన్ని. దీపావళి ఏ కలర్ పక్కన ఏ కలర్ ఉంటే బాగుంటుందో తెలుసుకొని మరి పెట్టిన. మరి ఏ కలర్ పక్కన ఏ కలర్ ఉంటే చూస్తేనే ఏ కలర్ ఉంటాయి, ఏ కలర్ ఉంటా కలర్స్ అన్ని మ్యాచ్ చేసిన. నేను నా దీపం తెస్తా. ఎవరు విన్నరా చెప్తావా ఫస్ట్? నేను దీపం తేకముందే నువ్వు విన్నాడు. దీపం తేకముందే నేను విదిన్ ద టైం ఎవరు ఫస్ట్ పెడతారని నువ్వు అది చెప్పలేదు. దీపము పూల డెకరేషన్ చేసిన తర్వాత దీపం పెట్టేంత వరకు కూడా అది అన్నావు. నువ్వు ఒకసారి వాటర్ మేనిఫెస్ట్ చేస్తే కొంచెం ఉంటావా? అవునే శిరీష, వాటర్ కదులుతుంది. అయ్యో అమ్మా దేవుడా, ఆడే నీకు మాయి దీపం కార్తీక దీపం, చీరని నీ పాదపీఠం కర్పూర దీపం, ఉంచుమా నీ మట్టి దీపం. దేవుడు ఎట్ట తిరగాలనా? నేను ఎట్లా పెట్టినా అట్లా పెట్టు. మనం ఇప్పుడు ఏం పెట్టలేదు కదా, జస్ట్ డోర్కే. అయ్యో అయిందా అయిందా? భక్తి ఉండాలి, భక్తి. కాదే దీపం ఇట్లా అమ్మీబాలాగా తిరుగుతుందండి. వావ్ ఇట్స్ అమేజింగ్. అది చూడండి, టాస్క్ అంటే మనం అంటే టాస్క్ అట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. కాదు ఇంకా వెలుగుతుందండి నీ దీపం. లాజిక్ అయితే పచ్చిమట్టితో ఇప్పుడే తీసిన దాంట్లో వెలగకూడదు. ఇప్పుడు పరమ భక్తురాలు ఎవరో జనాలు డిసైడ్ చేస్తారు, నువ్వు కాదు. నేనే చూడు అవేస్ట్లా నేనే చూసినావు. కొంచెం గాలి వస్తే ఎట్లా అయిపోతున్నా నీది? అవునే కదులుతుంది. కానీ దీపం కదలట్లేదు ఏంటి? కదలదు ఎందుకు? నేను చాలా చిన్నగా మైక్రో దీపం. ఏ దీపం అంటే చిన్న దీపం కదా, గాలికి దీనికి ఎఫెక్ట్ అవ్వదు. గాలికి ఎఫెక్ట్ అవ్వదు చిన్న దీపం అయితే. పిచ్చిదాన్ని పెద్దది కాబట్టి గాలి చేయడ్డింది. ఇప్పుడు వత్తుండాలి కదా చిన్న దీపం అంటే. ఒక్క నిమిషం అక్కడ ఉంది, ఒక్క నిమిషం. నేను ఇప్పుడే తెలుసుకున్నా. ఇప్పుడే చీటింగ్ అన్నావు అనుకో, కనీసం తెలియకుండా వేయాలి కదా. ఒకసారి జూమ్కి రండి. దీపం అంటే నువ్వు ఆగు. ఏమైంది? దీపం అంటే చెయ్యి. దీపం అంటే వత్తుండన్నా, వత్తేది కనీసం దీపం అంటే కదలన్నా స్పార్కుల్ లైట్ లాగా వెలుగుతుంటుంటది. అంత పిచ్చిదాన్ని నేను. ఆడ నీకు మా ఈ దీపం. దీపం మారదు కదా. ఎందుకు ఆడ చెప్పు, నేను చెప్పాలా? ఎందుకు చెప్పాలా? ఎందుకు? చాలా ఇంకా మెత్తింది, ఆపుతావా? ఇట్లా చెప్తా. ఎందుకు వద్దు, నాకు అర్థమైంది. సరే నేను చెప్పిన తర్వాత ఏం చెప్పాలి? లైక్, షేర్, డూ కామెంట్స్. అది కూడా తడబడుతున్నాను. ఎందుకంటే దీపం జాగ్రత్తగా కాపాడుకునే కాన్సెప్ట్. చిన్న కాను మహానటు అని తెలుసు, కానీ ఇంకా మాటిని అసలు సమస్య అంటే నువ్వు దాన్ని చెయ్యి దూరం పెట్టి ఫస్ట్. నువ్వు ఇట్లా దీపం ఏమైనా అంటున్నానా? ధైర్యం ఉంటే నా దీపాన్ని ఇట్లా పెట్టు అని నేను పెట్టాలి. ఇంకో ఏ దీపాన్ని ఇంకో తెలిసిందా ఇప్పటికైనా? మీకు అర్థం కాలే? మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఇట్లా. ఒక నిమిషం. నీది పచ్చి దీపం, వాటర్ నీది ఎండిపోయిన దీపం. వాటర్ కలిపి చేసాం, అప్పుడే ఫ్రెష్ గా వత్తేసాం, అప్పుడే ఆయిల్ వేసాం.
లాజికల్ గా అయితే అది ఆరిపోవాలని ఆడదే, నేను పరమ భక్తురాలు, నువ్వు కాదు. నువ్వు దేంతో చేసావు నేను చెప్పనా? వద్దు. ఎలక్ట్రిక్ బ్యాటరీ దీంతో చేసింది. ఆగు. నువ్వు ఆగు first. దాంట్లో నువ్వు ఏం అది చిన్న దీపం కాదు. చిన్నక్క ఒట్టి దీపం, చిన్నక్క ఒట్టి దీపం కాదు. తెలిసిన కదా ఒట్టి దీపం కాదు, నాకు చెప్తా. రండి దగ్గరికి. ఓయ్ అమ్మ, ఎందుకే ఇట్లా చేస్తున్నావు దీపాన్ని? అసలు ఎంత తెలివి అంటే దీన్ని. ఇదేంటి వాటర్ సెన్సార్దా? ఒకవేళ ఒక నిమిషం ఉండు, వాటర్ కి సంబంధించింది అయితే వాటర్ పోగానే దీపం పోవాలి కదా శిరీష? తడి ఉంది కదా. అంటే నా పరమ భక్తిని శంకించినందుకు దేవుడు చూపిస్తుండు చూడు నీకు. ఏంటిది? నాకు ఇంకేం చూపిలే, ఇప్పుడు నీకు చూపిస్తాడా? చిన్నక్క ఇంకో ఇట్లుంటుంది మా చిన్నక్క తెలివి. ఇంకో యాక్చువల్గా ఇది మంచిగా దాచిపెట్టుకొని దీనికి అన్ని మెత్తుదాం అనుకున్నట్టుంది. దాని చేతిలో మట్టి ఆగలేదు. ఆగపోయేసరికి అంత లప్పడి చేసింది ప్రవీణ్. నిజం చెప్పే, ఇట్లా ఏం చేద్దామని చిన్నక్క మోసాలు చేసి 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 చెప్పి మళ్ళీ దానికి మట్టి అంటిస్తావేంది? ఈ దీపం ఎట్లా వెలుగుతుంది తెలుసా? భక్తితోని. భక్తి పక్క పెట్టిద్దా. అది భక్తి గ్లాస్ లో పోసిన. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा భక్తి గ్లాస్ లో పోతారా మీరు ఇట్లా? ఇప్పుడు ఏంటి శిరీష? అంటే ఏం సాధిద్దామని నాకు ఒక చెప్పు, లాజిక్ చెప్పు. డైరెక్ట్ గా ఒప్పుకుంటా. ఏంటిది? నేను అట్లా సిగ్గుపడి భయపడేదాన్ని కాదు నేను. తెలుసు, ఎందుకంటే నీ జీవితం మొత్తం నన్ను ఇట్లా టార్గెట్ చేసి నన్ను ఇచ్చేయడానికి. దీనికి నేను టాస్క్ అని ఇంకో నా గోర్లు పెంచా. దీంట్లో మొత్తం మట్టి పోయి ఎందుకు ఇదంతా? నేను ఏమనుకున్నా అంటే దాన్ని 100 సార్లు విడిపోయి దీపాన్ని వెలిగించగలను, పువ్వుతో కూడా దీపాన్ని వెలిగించగలను. నేను దేంతో నేను దీపాన్ని నువ్వు గాలితో కూడా వెలిగించగలవు చిన్నక్క. ఎందుకంటే నీ దగ్గర భక్తురాలి కాదు, నీ దగ్గర ఉంది ఎలక్ట్రిక్ దీపం. నువ్వు దేంతోనైనా వెలిగించగలుగుతావు. తీదాన్ని ఫస్ట్. ఇగో నేను ప్లీజ్ దీనికి కనీసం ఏదైనా విషయం ఓపెన్ అయినప్పుడు దాన్ని ఓపెన్ గా నన్ను పెట్టు. మళ్ళీ దాని ఐడియా మళ్ళీ దాన్ని మట్టిలో పెడుతున్నావు చూడు. ఇంకో దీని లప్పడు ప్రమిద. ఇది నన్ను చెప్పని ఇది ప్రమిదనా? నేను యాక్చువల్ చెప్పాలని చెప్పొద్దా? నిజం ఒప్పుకోవాలన్నా వద్దా? ఒప్పుకో. అది మట్టి దీపం, వాటర్ తో చేసిన ఫ్రెష్ దీపం కాబట్టి అది ఉండదు, పోతుంది. సరే, అందుకే నా అప్పటి నుంచి కూడా ఒకటే వర్డ్ మీద నించొని ఉన్నా నేను. పచ్చి దీపం పచ్చి దీపము లాస్ట్ దాకా వెలగాలి, ఎవరైతే వెలుగుతా వాళ్ళే విన్నర్ అన్న. లాస్ట్ దాకా మొత్తం లాస్ట్ దాకా వెలిగేటట్టు ఉంది అది. ఇట్లుంటది. ఇట్లాంటి దొంగ దీపాలు వెలిగించకుండా పరమ భక్తితో నాలాంటి ఇట్లాంటి దొంగ కళ్ళు నమ్మకూడా కొంచెం ఆచి తూచి అడిగేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు మోసపోయినా మనం మళ్ళీ ఇట్లా మోసపోవడానికి దీని చేతిలో రెడీగా ఉంటాం. ఇగో అదేంటే పరమ భక్తి అంటే నీకు అర్థం కావట్లేదు ఇంకా. ఇగో కానీ బాగానే పెట్టినవి దీపం. విన్నో అది దీపం చూసినాక ఐడియా వచ్చిందా ఇట్లా నాతో ఆడుకోవాలి? తెలివిగల వాళ్ళు తీసుకొచ్చారు. ఏ తెలివి? తెలివిగల వాళ్ళు తీసుకొచ్చారు, పరమ భక్తులు తెలివిగల వాళ్ళు. బట్ నిజంగా అంత పవిత్రంగా భక్తితో వెలిగించాలంటే అలా వెలిగించండి. ఇలా వెలిగించాలి, ఓకేనా? ఇది వాటర్ వేస్తే వచ్చే దీపమేనా? మరి ఏమి వేస్తే వచ్చే ఉండే? ఇది సెన్సార్ దీపం. మన ఫింగర్ పెట్టినా కూడా వదలగుద్ది ఇట్లా. దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుంది. ఇది భక్తుల దీపం. ఏది సరే అయిపోయింది. ఈమె దాన్ని పాడి అది నేను ఇంకా మంచిగా మీ ఇంటి ముందట పెట్టిన, మీ ఇంటికి ఇట్లా అంతా కలిసి రావాలని చెప్పి. డూ సబ్స్క్రైబ్ టు సౌజీ సైరా అండ్ సిరీస్ వరల్డ్. నువ్వు ఓడిపోయినావు ఆల్రెడీ. నేను ప్రతిసారి ఓడిపోతాను. అది నా దినచర్య అయిపోయింది, నా యూట్యూబ్ చర్య అయిపోయింది. రెగ్యులర్ గా ఓడిపోవడం మీ చేతిలో. ఎంత కాదనుకుంటే మళ్ళీ ఇట్లా నమ్ముతూ ఉంటాం, కానీ ఇంకొకసారి నమ్మకూరే. ట్రై చేయాలనుకుంటే దీపావళికి ఇట్లా పవిత్రమైన దీపాలు, పవిత్రమైన ప్రమిదలతో ట్రై అయ్యింది. దానికి కూడా ట్రై చేస్తే వచ్చేది. ఇట్లా మోసం చేయాలన్న ఆలోచనతో సరిగ్గా వేయలేకపోయింది. కాదు, అది ఉండదన్న కాన్ఫిడెన్స్ నేను కూడా అనుకోలేదు. ఇంతసేపు ఉంటుంది, ఇంకా ఉండేటట్టే ఉంది తెల్లారదాకా. మళ్ళీ తెల్లారి కూడా షార్ట్ నేను దానికి మేనిఫెస్ట్ చేసిన. ఏమని? నువ్వు ఉండాలి 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 అని దాన్ని నువ్వు మేనిఫెస్ట్ చేయొచ్చు. నాకు మ్యానిపులేట్ చేస్తావు, నీకు అర్థం కాదు. బాయ్ బాయ్. నమ్మకూరి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సారీ, సౌజీ సైరా. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.